నా ప్రియమైన సహోదరులారా, ఇవాల్టి వీడియోలో మీకు వుజూ యొక్క తరీకా చెప్పబోతున్నాను. ప్రాక్టికల్ వేలో మొత్తం ఈజీగా మీకు గుర్తయ్యే విధంగా నేను చెప్పబోతున్నాను. ఆడవారైనా మగవారైనా ప్రతి ఒక్కరూ ఈ విధంగానే చేయండి, సరేనా? మొట్టమొదటగా మీరు ఏం చేయాలి అంటే దువా చదవండి. దువా ఉంటుంది వుజూ స్టార్ట్ చేసే ముందు. బిస్మిల్లాహిల్ అజీమి వల్హమ్దులిల్లాహి అలా దీనిల్ ఇస్లాం, ఈ దువా ఉంటుంది. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అని స్టార్ట్ చేసేయండి, సరేనా? మొట్టమొదటగా మీరు చేతులు కడుక్కోవాలి. చేతులు పై భాగం వరకు మంచిగా కడుక్కోవాలి. ఎక్కడి వరకు అంటే ఆ యొక్క భాగం ఉంటుంది చూడండి, పై భాగం చేతులు పైన భాగం వరకు, అక్కడి వరకు మంచిగా కడుక్కోండి, సరేనా? మంచిగా వేళ్ళ మధ్యలో కూడా మంచిగా కడుక్కోండి. మొత్తం తడి చేసేయండి మొత్తం, సరేనా? మంచిగా శుభ్రంగా కడుక్కోండి, ఓకేనా? దీని తర్వాత మీరు ఏం చేయాలి అంటే 3 సార్లు పుక్కిలించాలండి. 3 సార్లు నోట్లో నీళ్లు పెట్టుకొని గరగరా చేయండి. ఒకవేళ మీరు ఉపవాసంతో ఉన్నట్లయితే గరగరా చేయకూడదు, ఎందుకంటే మీ ఉపవాసం భంగం అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ ఉపవాసం లేకపోతేనే గరగరా చేయాలి, సరేనా? ఈ విధంగా 3 సార్లు మంచిగా నోరు మొత్తం శుభ్రం చేసుకోండి, సరేనా? కంప్లీట్గా మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత దీని తర్వాత మీరు 3 సార్లు ముక్కు శుభ్రం చేసుకోవాలి, సరేనా? 3 సార్లు ఇలా మీ యొక్క మెత్తటి ఎముక ఉంటుంది కదా, ముక్కు యొక్క మెత్తటి ఎముక వరకు నీరు పంపించి మీ లెఫ్ట్ హ్యాండ్ తోటి, ఎడమ చేతితోటి చిన్న వేలు ఉంటుంది కదా, ఆ చిన్న వేలుతో మంచిగా శుభ్రం చేసుకోవాలి, సరేనా? 3 సార్లు ఈ విధంగా చేసుకున్న తర్వాత 3 సార్లు మీ యొక్క ముఖం కడుక్కోవాలి, సరేనా? ఎలా కడుక్కోవాలి అంటే మీ పైన వెంట్రుకలు ఉంటుంది కదా, వెంట్రుకల నుండి తల వెంట్రుకల నుండి కింద గడ్డం వరకు, ఒక చెవి నుండి ఇంకో చెవి వరకు మొత్తం ఫేస్ మొత్తం కంప్లీట్గా కడుక్కోవాలి. చాలామంది ముందు భాగమే కడుక్కుంటూ ఉంటారు, ఈ విధంగా చేయకూడదు. ఇది ఫర్జ్ కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలి, సరేనా? లేదంటే మీ వుజూ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ యొక్క గడ్డం లోపల కూడా, వెంట్రుకల లోపల కూడా మంచిగా నీరుని పంపియండి, సరేనా? ప్రతి ఒక్కరు విధంగా ఫేస్ మొత్తం కంప్లీట్గా కడుక్కోండి. దీని తర్వాత మీరు చేయాల్సింది ఏమిటంటే చేతి యొక్క పైన భాగం వరకు మంచిగా కడుక్కోవాలి, సరేనా? పైన భాగం వరకు. చాలామంది కింద భాగం వరకు కడుక్కుంటూ ఉంటారు, అలా చేయకూడదు. ఇలా చేస్తుంటారు, అలా చేయకూడదు. మొత్తం పైన భాగం వరకు మంచిగా కడుక్కోవాలి, సరేనా? 3 సార్లు 2 చేతులు ఈ విధంగానే మంచిగా కడుక్కోవాలి. మీరు ట్యాప్ కింద ఉన్నారు కదా, 3 సార్లు అవసరం లేదు. డైరెక్ట్ చెయ్యి అనేది మీ ట్యాప్ కింద పెట్టేయండి, ఖతం. మంచిగా శుభ్రం చేసుకోండి, సరేనా? పై భాగం వరకు. ఇది వుజూ, ఇది ఫర్జ్ కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించండి, సరేనా? దీని తర్వాత మీరు మసాజ్ చేయాలండి. 2 చేతులు మంచిగా తడుపుకొని ఇలా పై భాగం వరకు మంచిగా తల మొత్తం కవర్ చేసుకొని వెనుక 2 చేతులతోటి చెవి లోపల మంచిగా శుభ్రం చేసుకొని ఇలా చేసేయాలి. వెనుక మళ్ళీ ఈ విధంగా చేసేయాలి, సరేనా? కథం. దీన్నే మసా అంటారు, సరేనా? ఈ విధంగా మసా తప్పనిసరిగా చేయాలి, ఇది కూడా ఫర్జ్, సరేనా? దీని తర్వాత మీరు 2 చేతులు ఖిలాల్ చేసుకోవాలి, మధ్య భాగంలో మంచిగా కడుక్కోవాలి. చాలామంది ఇలా మర్చిపోతుంటారు, ఇది కూడా తప్పనిసరిగా గమనించాలి ప్రతి ఒక్కరు. మరియు గడ్డం లోపల కూడా మంచిగా నీరుని పంపించాలి. చాలామంది ఇది కూడా మర్చిపోతూ ఉంటారు, ఇది ఫర్జ్ కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి, సరేనా? ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ లాస్ట్ మీరు చేయాల్సింది కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. ఎలా కడుక్కోవాలి అంటే ఆ భాగం వరకు, ఎక్కడైతే చెప్తున్నానో అక్కడి వరకు, ఆ భాగం వరకు మంచిగా కడుక్కోవాలి. మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ తోటి చిన్న వేలుతోటి మంచిగా వేళ్ళ మధ్యలో మంచిగా శుభ్రం చేసుకోండి, సరేనా? మంచిగా కంప్లీట్గా 2 కాళ్ళు ఈ విధంగానే శుభ్రం చేసుకోవాలి, సరేనా? 2 కాళ్ళు ఈ విధంగానే ఆ పై భాగం వరకు మంచిగా శుభ్రం చేసుకోండి. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరూ చేసుకున్నట్లయితే కనుక సున్నత్ పరంగా మీ వుజూ అవుతుంది, సరేనా? ఈ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే లాస్ట్ దువా ఉంటుంది, ఈ దువా చదవాలి, సరేనా? ప్రతి ఒక్కరికి గుర్తు అయ్యే ఉంటుంది, నేను కూడా వీడియోలో చెప్పాను. ఒకవేళ మీకు యాద్ లేకపోతే ఆ యొక్క వీడియో చూడండి, సరేనా? దువా ఏంటిది అంటే అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు. ఈ విధంగా దువా చదివిన తర్వాత మీ వుజూ కంప్లీట్ అవుతుంది, సరేనా? ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.